హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్నది ఏంటంటే, నా టెర్రస్ మొత్తం మీకు ఒక్కసారి చెట్టు చెట్టు మొత్తం చూపిస్తాను. చూడండి, మీకు నచ్చిద్దని నేను కోరుకుంటున్నాను. నచ్చేటట్టుగా ఇంకేమన్నా ఉంటే ఇలా చేయకూడదు, వీటిలో ఏదన్నా నాకు ఇది కాలేదని అనుకుంటే కొంచెం చెప్పండి. ఎవరైనా సరే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేనైతే చాలా బాగా పెంచానని అనుకుంటున్నాను. చూద్దాం. ఏదన్నా ఉంటే మాత్రం కంపల్సరీ చివరి దాకా చూసి ఏదన్నా ఇయ్యాలనుకుంటే కామెంట్ రూపంలో నాకు సజెస్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, కనకాంబరాల చెట్లు, ఇవన్నీ మల్లి చెట్లు అన్నీ అన్నీ పెట్టుకున్నాను. కలర్ అయితే ఇదైతే సూపర్గా ఉంటుంది. ఈ మళ్ళీ ఇంకా మీకు చెప్పేదేముంది, ఇది గుండు గులాబీ మల్లి అంటారు కదండి. గులాబీ మల్లి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్క పువ్వు పెట్టుకున్నా చాలు, ఎంతో క్యూట్గా ఉంటుంది. ఇదేమో నాకు బ్లూబెర్రీ అని ఇచ్చారు. ఆ చెట్టుని రానే రాలేదు. చేయాలి, అది బ్లూబెర్రీనా కాదా తెలియదు. బ్లూబెర్రీ అని చెప్పని ఇచ్చారు. మరి ఇంకొన్ని దానిమ్మకాయలు కూడా చూడండి ఎన్ని కాయలు కాసినాయో. అసలు పచ్చిమిరపకాయ కానీ మిరపకాయలు కూడా బాగానే కాసినాయి. ఈ దానిమ్మకాయ మామూలు ఇది కనీసం 15తో 20తో కాయ కాస్తూనే ఉంది పాపం చిన్న దాంట్లో. ఇది రామఫలం అండి, రామఫలం కాసింది. మొన్న గాలివానకి ఇది దిగిపోయింది, మొత్తం పడిపోయింది, పూతంతా పడిపోయింది. మనకి టమోటాలు అయితే మాత్రం చెట్టుకి గట్టిగా ఒక హాఫ్ కేజీ అయితే కంపల్సరీగా వచ్చింది అనుకుంటున్నాను. ఇంకేదన్నా ఉంటే మాత్రం కంపల్సరీ నేనైతే మాత్రం నీమ్ ఆయిల్ అయితే బాగా ఇస్తున్నాను. ఈ మిల్లీ బగ్స్ అయితే బాగా వస్తాయి. టమోటా చెట్టుకి మిల్లీ బగ్స్ విపరీతంగా వస్తున్నాయి. నేనైతే కంపల్సరీ 15 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ అయితే కంపల్సరీగా ఇస్తాను. వర్మీ కంపోస్ట్ ఇంట్లోనే తయారు చేస్తాను, అది ఇస్తాను. మనం అంతగా కంపోస్ట్ తయారు చేయలేకపోయినా దాన్ని మట్టిలో కొంచెం పక్కకు తీసి మన ఇంట్లో ఉన్న ఈ వెజిటేబుల్స్ పీల్స్ అవి తీసుకొని శుభ్రంగా కొంచెం ఇది చేసి దాంట్లో పెడితే, మట్టి కొంచెం తవ్వి దాంట్లో పెట్టినా చాలు. అదిగోండి, ఎక్కడ కొంచెం పురుగు కూడా చాలా వరకు తక్కువగానే ఉంది, అసలు లేదు. ఎక్కడన్నా కానిచ్చినా దాన్ని ఇది చేసుకోవచ్చు. ఈ మిరపకాయలు కూడా ఎన్ని రకాలు 4 రకాల మిరపకాయలు ఏమో ఉన్నాయి. మిరపకాయలు అయిపోండి, పూత చూడండి ఎంత బాగున్నాయి. బెండకాయ ఏమో ఇది గజబెండ అని అంటారు కదా, గజబెండనో ఏదో గజబెండ అంటారు. బాగానే కాసినాయి, ఇంకా అయిపోయిందిలేండి దాని టైము. బాగా కాసింది. చిక్కుడుకాయలు అనమాట. వాటికి ఇంకా మనము ఎప్పటికప్పటికి ఎరువు ఇచ్చుకుంటానే ఉండాలి. ఎరువు ఇచ్చుకునే కొద్దీ మనకి అన్ని కాయలు వస్తూ ఉంటాయి. ఎరువు మెయిన్. వర్మి కంపోస్ట్లో మనకి అదే మన దగ్గర ఉన్న వెజిటబుల్ పీల్స్ కానీ, ఈ బనానాస్ ఉంటాయి కదండి, బనానాస్ తొక్కు తీసి చక్కగా దాన్ని పెడితే పూత మాత్రం బాగా వస్తుంది. దాన్ని బనానాస్ వాటర్ దాంట్లో సింక్ చేసి తర్వాత 2 రోజులు 3 రోజులు ఆగిన తర్వాత కొడతాను అనమాట. ఈ పుల్ల మజ్జిగను కూడా యూజ్ చేస్తూనే ఉంటాను. అన్నీ మనకి తెలిసినవి అనుకో, కానీ పుల్ల మజ్జిగ కూడా బాగా బాగా ఇదవుతుంది. చూడండి, ఎక్కడ మీకు పురుగు అనేది కొంచెం కానరావట్లేదు చూడండి. కంపల్సరీ 90% లేకుండానే మనం చేసుకుంటూనే ఉండాలి. మట్టి కూడా ఎంత అండి చూడండి, కొంచెం కొంచెమే వేసుకొని ఎంత ఇదిగా ఉంది. మనం మంచి మట్టి దానికి కావాల్సినంత పోషణలు ఇస్తూ ఉంటే మనకి చాలా బాగా వస్తుంది ఈల్డ్ అయితే. టమోటాలు చూశారు కదా ఎంత బాగా వచ్చినాయో. పచ్చిమిరపకాయలు కానీ టమోటాలు కానీ చాలా బాగా వచ్చినాయి. ఈ డిసెంబరాల మొక్కనే ఉంది. ఇది పసుపు ఎండిపోవచ్చింది, తీసి మనం పెట్టాను కూడా, పెడతాను నేను దాన్ని కూడా. ఇది కరివేపాకు చెట్టు కింద రోడ్డు కోతకి దిగిన తర్వాత కూడా మళ్ళీ అది అంత బాగా వచ్చింది. ఇది మనకి చూడండి తామర పువ్వు. కొంచెం దీన్ని ఇంకా ఇంకా చెయ్యాలి, ఇంకా చేయలేకపోతున్నాను, చేయాలి. దీన్ని కూడా కొంచెం
దీన్ని మాత్రం కొంచెం ఏమన్నా ఐడియాస్ ఉంటే కొంచెం నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఇంకా చెయ్యాలి. ఎలా చేయాలనేది అర్థం కావట్లేదు. దాని వరకు కొంచెం పెట్టండి. ఇది పొట్లకాయ. మరి దీనికి ఫస్ట్‌ది చాలా లాంగ్ ఉంది. అంత లాంగ్ ఉందనమాట. అట్టిపెట్టా ఫస్ట్ అని చెప్పానని అలానే అట్టిపెట్టాను. ఇంకెంతదవుతదో చూద్దామని వెయిట్ చేస్తున్నాను. ఆకుకూరలు, ఇంకా వాము అయన్నీ మామూలు. అలా. ఈ స్ట్రాబెర్రీ మాత్రం చాలా విసిగిస్తుందండి. స్ట్రాబెర్రీ మాత్రం. పూత చెట్టు నిండా పూత పడతది. చివరికొచ్చేటప్పటికి కాయ వచ్చేటప్పటికి ఒక్కటే ఒకటి మిగులుతుంది. మరి దానికి ప్లేస్ సరిగ్గా లేదో ఏంటో మనకు తెలీదు. ఉంది అసలకి. కొంచెం చిన్నది కాసింది. ఇంకది ఎంతవరకు అయిద్దో తెలీదు. ఇది ఒక్కటి మాత్రం నాకు ఫెయిల్ అవుతుందండి. దీన్ని ఫుల్లుగా కాపయితే తీసుకొచ్చుకోలేకపోయాను. ప్రతిదీ చాలా బాగా ఈళ్ళైతే బాగొస్తది గానీ, దీనికేంటో నా వల్ల కాలేదు. మరి ట్రై చేస్తాను. ఇంకా ఈసారి బాగా వచ్చిందంటే మాత్రం తప్పకుండా వీడియో చేస్తాను. అదిగోండి చిన్నది. 1, 2 కాయలు కాస్తాయి అంతే. ఫుల్లుగా కాయట్లేదు. ఎందువలన ఏందో ఏమిటో నాకు ఐడియా లేదు. ఇదేమో బ్రహ్మకమలం. తమలపాకులు అవన్నీ ఒక సెక్షన్‌గా పెట్టాను నేను. ఫస్టు ఫ్లవర్స్‌ది, తర్వాత ఫ్రూట్స్‌ది, తర్వాత వెజిటబుల్స్‌ది అలా. తర్వాతదేమో మెడిసినల్. ఇటువైపు ఇయన్నీ చాలా వరకు మెడిసినల్ ఉంటది. ఇదిగోండి యాలుక్కాయల చెట్టు. కాయైతే రాదు. కంపల్సరీ మన ఈ టెంపరేచర్‌కి ఇక్కడ అసలు రాదు. మాకు పూతయితే వచ్చింది. చక్కగా పువ్వొచ్చింది. కానీ కాయ రాలేదు. ఇంకా ఇంతవరకు ఆ పువ్వు గూడా రాలేదింకా. 1 టైమ్ వచ్చింది పువ్వు. కాయ అయిద్దేమో చూస్తా ఉన్నాం గానీ ఏం లేదు. కాయ రానైతే రాలేదు. ఇహ మీకు తెలిసింది. ఎలోవెరా కంపల్సరీ ప్రతి ఇంటికి ఒకటి కంపల్సరీగా ఉండాలి. మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతది. హ్యాపీగా మనకి ఇంట్లోకి అన్ని రకాలుగా మెడిసినల్‌గా చాలా బాగా ఉపయోగపడుతది. ఫేస్‌కి అన్నిటికి ఫేస్‌కి చక్కగా యూజ్ అవుతదండి. తలకి గూడా వెంట్రుకలకి బాగా ఉపయోగపడుతది. నిమ్మకాయలు చూడండి ఎంత బాగొచ్చినాయో. చాలా కాయలు అయితే సూపర్‌గా పడ్డాయి. చూడాలి. ఇంకా బాగా పండించి బాగా చేయాలి. బాగొచ్చింది పూతయితే. పురుగేం పట్టలేదు చూడండి. ఇంతవరకు మీకు ఎక్కడన్నా పురుగు కనిపించిందా? నేను అలా చేసుకుంటా ఉంటున్నాను. కాకపోతే కొంచెం చెప్పటం కుదరట్లేదేమో గానీ చూడండి నా గార్డెన్ అయితే ఎలా ఉందో కామెంట్ పెట్టండి. తప్పకుండా. ఎక్కడ ఏమి ఇబ్బంది ఎక్కడన్నా పురుగు, గిరుగు ఏమి లేకుండానే ఉంది చూడండి. అది. అలానే టమోటాలు కూడా చూడండి బాగా కాపు బానే వచ్చింది. కానీ వీటికి పందిరేసుకుంటే చాలా ఇంకా బాగొస్తది. చాలా కాయలు కాస్తాయి. పందిరి టమోటానో ఏదో పందిరి టమోటా అంటారు దాన్ని. బంతిపూలు చాలా పూసినియి, కాసినియి. ప్రతి శుక్రవారం కోసి మాలగట్టి దేవుడికైతే కంపల్సరీ ఏస్తాను. చాలా పెద్ద మాల అవుతది. తప్పకుండా. అది. అలానే చూసారు గదా! మా గార్డెన్ ఎలా ఉంది? ఏమిటి? ఇంకేమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. రాయండి. ఏదన్నా ఉంటే తెలుసుకుంటాను. ఎలా ఉందనేది ఇంకేదన్నా సజెషన్ ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టకూడదు, అక్కడ పెట్టకూడదు అని చెప్పినా చెప్పండి. ఇంకేమన్నా చేయాలన్నా చెప్పండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కాయలు కాసి ఇంకా ఇది చేస్తే ఇంకా మంచి వీడియో పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఇలానే పండించాలని కోరుకుంటున్నాను.